గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ ఎరగుంట్ల. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలకే మర్చిపోకండి. వీడియో ఏంటి అని నా థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితో తక్కువ ఖర్చుతో యూట్యూబ్కి కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ డెకోర్ చేసుకోవాలని అనుకుంటూ కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చెప్తా వినండి. నా ఛానల్లో నేను ఫ్యాషన్ కంటెంట్ చేస్తూ ఉంటాను, అంటే రివ్యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ రివ్యూస్ కోసం నేను బ్యాక్ డ్రాప్ డిజైన్ చేసుకుంటున్నా. ఇప్పుడు వాయిస్ వీడియో తీసేటప్పుడు బాగానే వచ్చింది, కానీ ఎందుకనో ఆడియో కట్ అయిపోయింది. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వాయిస్ ఓవర్ ఎంత బాగుందంటే నాకు జలుబు చేసింది, అంత చండాలంగా ఉందా. అసలు నా వాయిస్ ఇగ్నోర్ చేయండి. వీడియోస్ అన్ని మా బెడ్రూమ్ లో ఒక సన్సెట్ అంటే విండో దగ్గర అలా ఉందన్నమాట. ఆ ప్లేస్ ని ఏమంటారో మరి నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో మా బుడ్డోడు నిద్రపోతున్నాడు. నిద్రపోయేటప్పుడే నాకు టైం కుదిరిద్ది అనమాట, లేకపోతే ఇంకా లేచేస్తే మొత్తం బీకేస్తాడు. నేను ఇక్కడే వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నదంతా చున్నీ, ఆ వస్తువులన్నీ నేను తీసేసి ఆ చున్నీ కూడా తీసేసాను. ఎక్కువ ఖర్చుతోనే ఇంట్లో ఉన్న వాటితోనే మీరు డెకరేషన్ చేసుకోండి. ఎందుకంటే మనకి రెవెన్యూ ఇంకా జనరేట్ అవ్వలేదు కాబట్టి అప్పుడే ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అంత అవసరం ఏం లేదు. ముందైతే నేను ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకున్నాను. నా దగ్గర ఉన్న కర్టన్స్ అంటే నేను ఏమనుకున్నానంటే బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ వేస్తే బాగుంటుందని అనుకున్నాను. అందుకని బ్లాక్ కలర్ కర్టన్ మా ఇంట్లో లేదు, అందుకని మీషో నుంచి ఆర్డర్ చేశాను. కానీ నాకు ఎందుకో బ్లాక్ వేస్తే అంత లుక్ అనిపిస్తుందా లేదా అని కన్ఫ్యూజనే ఉందన్నమాట. అందుకని గ్రీన్ కూడా ఆర్డర్ చేశాను. గ్రీన్ ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెన్సీలో అలా ఉందన్నమాట. కనుక యూట్యూబ్లో బిగినర్స్ అయితే కనుక ఒక మంచి బ్యాక్గ్రౌండ్ చేసుకోవాలంటే ఒక బ్లాక్ కర్టన్ పెట్టేసుకుంటే సరిపోయిద్ది. కానీ నాకు బ్లాక్ కలర్ కర్టన్ వేసిన బ్యాక్గ్రౌండ్లో కిటికీ ఉంది కదా, అటు నుంచి సన్ అన్ని రేస్ వస్తూ ఉంటాయి అనమాట. నేను బ్యాక్గ్రౌండ్లో కూడా వెళ్ళి ఒక బొంతో ఏదో ఒకటి వేసుకొని ఇక్కడ వీడియోస్ చేసుకుంటూ ఉంటాను. ఒక వీడియో కనుక ఇంత కష్టం ఉంటుందని వీడియోస్ తీసేంత వరకు నాకు కూడా తెలీదు. సో ఇక్కడైతే నేను బ్లాక్ కలర్ కర్టన్ గ్రీన్కి పెట్టాను, కానీ నాకేం అంత లుక్ ఉన్నట్టేం అనిపించలేదు. ఎక్కువ ఖర్చు పెట్టాలని అసలు నా మైండ్లో లేదనమాట. ఇంట్లో ఉన్న వాటితోనే చేయాలి అని అనుకున్నా. ఈ లోపల మా బుడ్డోడు కూడా లేచేశాడు. నాకు ఎందుకో లుక్ ఉన్నట్టు అనిపించలేదని ఇక్కడ మా బుడ్డోడు అనుకున్న కాడ ఒక వైట్ కలర్ కర్టన్ ఉంది కదా, ఆ కర్టన్ని ప్లేస్ చేద్దాము బ్లాక్ ప్లేస్లో అనుకొని అది కూడా చేశాను. అయినా కానీ ఎన్నో లుక్ ఉన్నట్టు నాకు అస్సలకే అనిపించట్లా. ఈసారి ఏం చేశారంటే వైట్ మిడిల్లో వేసి అటుపక్క ఇటుపక్క గ్రీన్ కలర్ వేసేసాను అనమాట. బుడ్డోడికి కింద అందకుండా కింద సెక్యూర్ పిన్స్తో సెక్యూర్ చేశాను. తర్వాత ఈ లీవ్స్ నేను మీషోలోనే ఎప్పుడో ఆర్డర్ చేశాను. వాటితో ఇక్కడ డెకరేషన్ చేశాను అనమాట. ఇంకా నా దగ్గర లైటింగ్ ఉంటే ఆ లైటింగ్ వేసి ఆ చిన్న చిన్న పాట్స్ అన్నీ నా పెళ్ళప్పుడు ఇంట్లో డెకరేషన్ కోసం బర్త్డేస్ అప్పుడు తీసుకుంటాను కదా, వాటితోనే నేను డెకోర్ చేశాను. ఏది కూడా నేను ఇంకా ఎక్స్ట్రాగా పర్చేస్ చేయలేదన్నమాట. ఎందుకంటే బిగినర్స్ కదా, మనకి ఇంకా యూట్యూబ్ నుంచి రెవెన్యూ జనరేట్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే అంత ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేక ఇలా అయితే చేసుకున్నాను. వీడియో చివరి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఈ వీడియో యూస్ఫుల్ అయి ఉంటుంది కదా. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తక్కువ బడ్జెట్లో యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ మీకు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేసేసేయండి. యూట్యూబ్ బిగినర్స్ అయినా మనం ఈ మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోతుందని నేను అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పేసేయండి. అంతే ఈ వీడియో. సైనింగ్ ఆఫ్ ప్రేమ ఎరగుంట్ల. బాయ్ బాయ్.